అందరికీ నమస్కారం। ఈ రోజు మనం ప్రత్యేకంగా దేవుడికి నైవేద్యంగా పెట్టే చాలా రుచికరమైన సగ్గుబియ్యం పాయసం ప్రసాదంగా ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం। చాలా తక్కువ పదార్థాలతో సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు। ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను। ఒక కప్పు తినమంటే 4 కప్పులు తింటారు, అలా ఉంటుందన్నమాట। అంత కమ్మగా ఉంటుంది। వీడియోని పూర్తిగా చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి। ఇక్కడ ముందుగా ఒక చిన్న కప్పుతో సగ్గుబియ్యం తీసుకోండి। అవి ఒక గిన్నెలోకి వేసుకొని మంచిగా ఒకసారి వాష్ చేసుకోండి। తర్వాత మరొక కప్పున్నర నీళ్లు వేసి మంచిగా ఒక గంట సేపు లేదా ఒక గంటన్నర వరకు నానబెట్టండి। ఇలా నానడం వల్ల పాయసం చాలా రుచిగా వస్తుంది, తొందరగా ఉడుకుతుంది, అంతేకాకుండా సాఫ్ట్ గా ఉంటుంది అన్నమాట। సో అందుకని నానబెట్టాలి। తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులోకి మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకొని మరి కాస్త వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కాసేపు ఉడికించుకోవాలి। మినిమం ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కంపల్సరీ కలుపుతూ ఉండాలి, తొందరగా గంజిలాగా అనేది అడుగుకి అంటుకుంటుంది। సో అందుకని మనం కలుపుతూ ఉండాలి। అలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ స్వీట్ మనం ఈజీగా నలుగురు తినొచ్చు ఈ కొలతలతో। ఇందులోకి తగినంత స్వీట్ కోసం బెల్లం వేసుకోవాలి। 1 కప్పు సగ్గు బియ్యంకి 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి, కరెక్ట్ గా సరిపోతుంది। నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి, అది ఇప్పుడు కాదు చెప్తాను, చూస్తూ ఉండండి వీడియో। బెల్లం వేసిన తర్వాత మొత్తం అంతా కరిగి మంచిగా ఉడికించుకోవాలి ఒక 2 నిమిషాలు। ఇలా బెల్లం అంతా కరిగి చూసారా కొంచెం పొంగినట్టుగా ఇలా ఉడుకుతూ ఉంది కదా స్లోగా, ఎందుకంటే మీడియం ఫ్లేమ్ లోనే మనం ఈ స్వీట్ తయారు చేసుకోవాలి। ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోండి। ఆ తర్వాత 1 కప్పు పాలు వేసుకోండి। పాలు ఎక్కువ అవసరం లేదండి, మనం క్వాంటిటీ ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు పాలు, అంటే ఈవెన్ గా కప్పు కొలతలతో చేస్తే గనక ఈ స్వీట్ చాలా బాగా వస్తుంది। 1 కప్పు పాలు వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు స్లోగా ఉడికించుకొని ఈ స్టేజ్ లో మనం 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి। మనం ఇలా మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండొచ్చు సగ్గుబియ్యం ఉడికిందా లేదా అని, కానీ కుక్ అవుతాయి, టెన్షన్ పడే పని ఉండదు। వేయించుకొని డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏవి ఉంటే అవి నేతిలో వేయించుకొని డైరెక్ట్ ఇందులో స్వీట్ లో వేసేసుకోండి। చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సగ్గుబియ్యం పాయసం ఇలా ప్రిపేర్ చేయడం వల్ల। అలాగే మొత్తం బెల్లం కాకుండా ఏ స్వీట్ లో అయినా 1 స్పూన్ షుగర్ యాడ్ చేసినామంటే దాని టేస్ట్ అన్నది మారిపోతూ ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట। 1 కప్పు తినమంటే 4 కప్పులు తింటారు అని అందుకే అన్నాను। సో మీకు ఈ వీడియో నచ్చిందా? సగ్గుబియ్యం పాయసం మరి పండగల్లో ప్రసాదాలకి ఇలా ట్రై చేసి చూడండి, నచ్చితే లైక్, మరిన్ని ప్రసాదాల రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్